జగన్ గారికి ఎలివేషన్ ఇచ్చే వాళ్ళందరికీ వైసీపీ వాళ్ళ సామర్థ్యం ఏంటో మీకు డేటాతో చూపిస్తాం. మీకు గుర్తుందా, నేషనల్ మీడియాలో, నేషనల్ న్యూస్ ఛానల్స్, నేషనల్ న్యూస్ పేపర్స్ లో జగన్ గారి టైంలో లిక్కర్ స్కామ్ జరిగింది అని కన్క్లూజివ్ ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ కాకపోయినా లిక్కర్ స్కామ్ అనే టైటిల్స్ తో నేషనల్ మీడియాలో ఊదరగొట్టించారు. అరే హౌలేగా సిఐడి నేతృత్వంలోని సిట్ 2019 నుంచి 2024 మధ్య వైసీపీ గవర్నమెంట్ లో ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ మీద పక్క ఆధారాలు సేకరించి, సాక్ష్యాలు సేకరించి, డాక్యుమెంట్స్ సేకరించి 3,500 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని నిగ్గు తేల్చింది. జూలై 19న ఫస్ట్ ఛార్జ్ షీటు, ఆగస్ట్ 11న 200 పేజీలతో కూడిన సెకండ్ ఛార్జ్ షీటు, అలాగే సెప్టెంబర్ 21న థర్డ్ ఛార్జ్ షీట్ని సిబిఐ కోర్టుకు సమర్పించింది. అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అని సిట్ పేర్కొంది. సాక్ష్యాలతో సహా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సిట్కి దొరికిపోయాడు. ఇంకా మీ నాయకుడు నీతిపరుడు, నిజాయితీవంతుడు చెప్పుకుంటావేంద్ర చెత్త సన్నాసి.